Good morning to interpretation students. This is another question I am going to reply. Maybe 2022, question number 17. So the main issue is XYZ company, their time office employees, they were not given benefits like the factory workers. They claim the benefits under the Factories Act, but the company refused to pay them, treating them as non-workers. Reason is, the company stated, the reason is on the ground that they are not workmen as per the Factories Act. They are only employees. But they, at the time office employees, argue that they must be treated as workmen. Whether they can be treated as workmen or not, this is the interpretation we have to draw. By now you might understand the question. సో నార్మల్గా ఫ్యాక్టరీస్ వాటిలో ఉంటుంది, కంపెనీ అన్నాడు కానీ ఫ్యాక్టరీ లోపల పనిచేస్తూ ఉంటుంది. ఇష్యూ అక్కడ అన్ని లోపల ఉంటాయి. బయట ఎంప్లాయీస్ టైంకి వస్తున్నారా లేదా, వర్క్మెన్ టైంకి వస్తున్నారా లేదా అని టైం ఆఫీస్ అని ఉంటుంది. ఆ టైం లాకి వచ్చి వాళ్ళు సంతకం పెట్టాలి. ఇప్పుడైతే బయోమెట్రిక్ వేలు మీద వేసి వెళ్ళాలి. అదే అంటే ఆల్మోస్ట్ సెక్యూరిటీ ఆఫీస్ లాంటిది. ఇక్కడ ఇన్ షిఫ్ట్స్ ముగ్గురు ఉంటారు గ్యారంటీగా. సో వీళ్ళు కూడా లోపల ఉండే వర్కర్స్కి ఇచ్చే ఫెసిలిటీస్ మాట్లాడండి, బోనస్ ఇవ్వండి, లేకుంటే వేజెస్ ఇవ్వండి అని చెప్పి కోర్టుకి వెళ్ళారు. వీళ్ళు ఏమంటారు, వాళ్ళు వర్కర్స్ వేరేనైనా మీరు వేరు, మీకు వాళ్ళకి ఒకటి కాదు, మీకు ఇచ్చేది లేదన్నారు. దట్ ఇస్ ద డిస్ప్యూట్. నవ్ ద ఇష్యూ వెదర్ టైమ్ ఆఫీస్ ఎంప్లాయీస్ కమ్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ ఫ్యాక్టరీస్ యాక్ట్ ఆర్ నాట్. ఇది సో ప్లీజ్ రిమెంబర్, దిస్ ఈజ్ నాన్ ఆబ్స్టెంటీ క్లాస్. ఇంటర్ప్రిటేషన్లో నాన్ ఆబ్స్టెంటీ క్లాస్, దట్ మీన్స్ నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ ఇన్ ద ఫ్యాక్టరీస్ యాక్ట్ దే కెన్ బి టేకెన్ యాజ్ ఎంప్లాయీస్. నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ ఇన్ ది ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ దే కెనాట్ బి టేకెన్. రెండింటిలో ఏదైనా రాయొచ్చు. సో ఈ కేసులో మొత్తం అర్థమైన తర్వాత మీరు రాస్తారు. కేసు రాసుకొని నేను చెప్తాను. ఈ యొక్క ఫ్యాక్ట్స్ తెలుసుకోండి ఒకసారి. సో దిస్ ఈజ్ ఎన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ నాన్ ఆబ్స్టెంటీ క్లాస్. నాన్ ఆబ్స్టెంటీ క్లాస్ మీ క్లాస్లో చెప్పాను. ఐటీ యాక్ట్ ఉంది, స్ట్రైట్ అవే దెర్ ఇస్ నో పనిష్మెంట్ ఫర్ ఆన్లైన్ డెఫమేషన్. సో కాబట్టి అక్కడ ఏం చెప్పాడు, నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ ఇన్ ద ఐటీ యాక్ట్, ఇఫ్ ది స్పెసిఫిక్ పనిష్మెంట్ ఈజ్ నాట్ దేర్ యూ కెన్ గో టు ది ఇండియన్ పీనల్ కోడ్ ఆల్సో. కాబట్టి ఇక్కడ లేకపోతే నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ అనేది మీకు చెప్పాను ఉదాహరణ. అలాగే ద మెయిన్ పాయింట్ ఈజ్ టైమ్ ఆఫీస్ ఎంప్లాయీస్ అసలు స్ట్రైట్ కేసులా ఉంది దానికి. They claim benefits under the Factories Act, but company says no, it will not apply. ఇక్కడ ఒకసారి మీరు ఫ్యాక్టరీస్ యాక్ట్ లేబర్ లాస్ మొదలైంది కాబట్టి సెక్షన్ 2 clause 1 of the Factories Act. So they define or they deal with the workers in the factory. Workers are the people working in the factory. Timekeepers, they are not workers. But they can claim benefits under Bombay Shops and Establishments Act or Payment of Wages Act. ఎందుకంటే బికాస్ సెక్షన్ 70 of the Bombay Shops and Establishment Act says that they have to be given wages in అని క్లియర్గా ఇచ్చారు దాంట్లో. సో కాబట్టి ఫస్ట్ పార్ట్స్ ఎక్స్క్లూడ్స్ ది ఫ్యాక్టరీ. దట్ మీన్స్ దే ఆర్ నాట్ ఎంప్లాయీస్, దే కెనాట్ బి కాల్డ్ యాజ్ వర్కర్స్ ఇన్ ద ఫ్యాక్టరీ. బట్ notwithstanding that, according to Bombay Shops and Establishments Act, they have to be given the so-called emoluments, payment of wages వాళ్ళకి ఇవ్వాలి. యాక్చువల్గా కేసులో ఒకటి ఉందో చూస్తే మీకు ఈజీగా అర్థం అవుతుంది. కేసులో రాసింది పోయిందా, వచ్చింది ఒకటి ఉందిలే. శ్రీ బీపీ హీరా వర్క్స్ మేనేజర్ సెంట్రల్ రైల్వే ఫ్యాక్టరీ వర్సెస్ శ్రీ సిఎం ప్రహ్లాద, ఏదో నాకు హ్యాండ్ రైటింగ్ నాకు అర్థం కాదు, 1959. సో ఈ కేసులో జాగ్రత్తగా చూసుకోండి మీరు, ఒకటే కేసులో దొరికింది దీంట్లో. సో బీపీ హీరా సీఎం ప్రధాన్ అయ్యా, రైట్, మళ్ళీ ఒకసారి చదువుతాను. శ్రీ బీపీ హీరా వర్క్స్ మేనేజర్ సెంట్రల్ రైల్వే ఫ్యాక్టరీ వర్సెస్ శ్రీ సీఎం ప్రధాన్ 1959, రైట్. సో సీఎం ప్రధాన్ అండ్ అదర్స్ దే ఆర్ ది టైమ్ ఆఫీస్ ఎంప్లాయీస్. ఇది ఎక్కడ, సెంట్రల్ రైల్వే ఫ్యాక్టరీ కోచ్ ఫ్యాక్టరీ, ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ మీకు ఎక్కడ మెడ్రాస్ దగ్గర ఉంది కదా, అట్లా రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేసేటువంటి టైమ్ ఆఫీస్ ఎంప్లాయీస్ దే హ్యావ్ మేడ్ ఎ రిప్రజెంటేషన్ టు ద వర్క్స్ మేనేజర్
Sri BP Hira Central Factory for payment of overtime from 1/4/1949. ఓవర్ టైం మాకు ఓటీ ఇవ్వండి అన్నారు. ఈయనేమన్నాడు, మీరేమన్నా ఫ్యాక్టరీ వర్కర్సా? వర్కర్స్ అంటే లోపల పనిచేసి ఓటీ క్లెయిమ్ చేస్తారు. మీకేమో షిఫ్ట్ ప్రకారం వస్తున్నారు, పోతున్నారు, మీకు ఇచ్చేది లేదు పోన్నాడు. నాట్ యాక్సెప్టెడ్. ఎందుకంటే దే సెడ్ టైమ్ ఆఫీస్ పీపుల్ యు ఆర్ నాట్ వర్కర్స్ యాజ్ పర్ ద ఫ్యాక్టరీ సెట్. కానీ కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్ట్ హ్యాస్ అప్లైడ్ ది నాన్ ఆబ్స్టెంటీ క్లాజ్ అండ్ సెడ్ దట్ ఈవెన్ దో దే ఆర్ నాట్ వర్కర్స్, they are coming under the Shops and Establishment Act. It will apply to them. Definitely you have to pay overtime. ఏదైతే ఉంది రైట్. వెరీ గుడ్ కేసులా. సో ఇంకో కేసులో నాకు దొరకలేదు, మీరు ఎవరో అడగట్లేదు కాబట్టి హడావుడిగా ఎందుకన్నా మంచిదని 2 కేసులా చెప్పాను. ఇది ఒకటే ఉంది, ఏదైనా తెలిస్తే మనం చెప్తాను. సో కంక్లూజన్ ఏంటి? టైమ్ ఆఫీస్ ఎంప్లాయీస్ దే ఆర్ నాట్ వర్క్ మెన్, బట్ స్టిల్ they can get the so-called wages through the Bombay Shops and Establishments Act. సో ఇంటర్ప్రిటేషన్ అడిగారు కాబట్టి ప్రతిదానికి ఇంతకుముందు కేసులో లిటరల్ ఇంటర్ప్రిటేషన్, దిస్ ఈజ్ నాన్ ఆబ్స్టెంటీ క్లాజ్. ఇలా మీరు ప్రతిదానికి ఆ ఇంటర్ప్రిటేషన్ టాపిక్ రాస్తే డెఫినెట్గా మీకు మంచి మార్కులు వస్తాయి. ఓకే, విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. థ్యాంక్ యూ.